ఫోన్ ట్యాపింగ్ కేసుపై సమగ్ర విచారణ జరపాలని డీజీపీని కలిశారు టీ కాంగ్రెస్ నేతలు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుపై విచారణ జరిపి కేసులు నమోదు చేయాలన్నారు. సినిమా ఇండస్ట్రీ వ్యాపారవేత్తల ఫోన్ ట్యాప్ చేసి బ్లాక్మెయిలింగ్ చేశారని ఫిర్యాదులు పేర్కొన్నారు. హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా వార్ రూమ్ ఏర్పాటు చేసి అప్పటి ప్రతిపక్షాల నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారంటున్న బండి సుధాకర్ గౌడ్, తుమ్మెటి సమ్మిరెడ్డితో మా క్రైమ్ బ్యూరో రవితేజ ఫేస్ టు ఫేస్. ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర ప్రకంపనలు క్రియేట్ చేస్తూ ఉన్నాయి. పోలీస్ అధికారుల పాత్ర ఒక పక్క అయితే, రాజకీయ నాయకుల పాత్రపై కూడా అనుమానం వ్యక్తం చేస్తూ వరుసగా వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు డీజీపీ కార్యాలయాన్ని ఆశ్రయిస్తూ డీజీపీకి ఫిర్యాదును అందజేస్తూ ఈ ఫోన్ ట్యాపింగ్లో పాల్పడ్డటువంటి రాజకీయ నాయకుల పాత్రలు కూడా బయటికి తీయాలంటూ మాత్రం డిమాండ్ పెరుగుతూ ఉంది. ఈరోజు తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా డీజీపీని కలిసి డీజీపీకి ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. ప్రధానంగా ఏ అంశాలు దాంట్లో పొందుపరుస్తూ ఏం డిమాండ్ చేస్తూ ఈ ఫిర్యాదు అందజేయడం. మనతో సీనియర్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బయటకు వచ్చినటువంటి అంశం. ఆ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంది. ఎవరిని కూడా వదలకుండా కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు కొత్తగా ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు అందజేశారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. వాళ్ళ పాపాల పుట్ట పలిగి గత 10 ఏళ్లలో చేసినటువంటి అరాచకము ఫోన్ ట్యాపింగ్ పద్ధతిలో బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా అక్కడ వార్ రూమ్ ఏర్పాటు చేసినట్టు మీరు కాంగ్రెస్ కార్యకర్తలు అప్పుడు ఎందుకు అడ్డుకోలేదు, ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? కాంగ్రెస్ అక్కడ వార్ రూమ్ ఏర్పాటు చేసినట్టు కాకుండా వందలాది మంది ఇంటెలిజెన్స్ అధికారులు, ఇప్పుడే వీళ్ళు ఉన్నటువంటి 300-400 మంది అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు అందరూ హుజురాబాద్లో ఉన్నారు. ఎప్పటికప్పుడు అర్ధ గంటకు ఒకసారి హరీష్ రావు వారికి చేరదీసే టీంలు పెట్టుకున్నారు. పలానాడు ఏం చేస్తుండు, పలానాడు ఏం మాట్లాడుతుండు, పలానాడు ఏం ఎవరి దగ్గర పోతుండని చెప్పి ఎప్పటికప్పుడు మా ఫోన్లు ట్యాప్ అయినాయి, నా ఫోన్ కూడా ట్యాప్ అయినాయి. నాకు వచ్చిన ఫోన్లలో అడిగి పిలిచి అప్పుడే హరీష్ రావు గారే నీకు ఫోన్లు వచ్చినాయి, పలానాడు మాట్లాడుతున్నావు అంటే మాట్లాడినాం, బరాబర్ మాట్లాడినాం. 20-30 సంవత్సరాలకి వెళ్ళి సంబంధాలు ఉన్నాయి, మానవ సంబంధాలు మాట్లాడుకుంటున్నాం అని చెప్పినాం హరీష్ రావు. అప్పంచల్లే హరీష్ రావు గారు దీని పాత్ర ఉన్నది. కాబట్టి ఇప్పుడు డీజీపీ గారి లోతుగా విచారించమంటారు. దుబ్బాక ఎలక్షన్ అయినా, మునుగోడు అయినా, నాగార్జున సాగర్ అయినా, హుజురాబాద్ అయినా దీని వెనుక వందలాది కోట్ల రూపాయలు పోలీస్ అధికారులే పైసలు వంచిండు, కోట్లాది రూపాయలు వంచిండు. కాబట్టి తక్షణమే లోతుగా విచారించి వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఈడీ, ఏసీబీ వాళ్ళందరినీ రైడ్ చేసి పట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సరే, ఇదంటే రాజకీయ పరమైనటువంటి అంశం. హీరోయిన్లు ఎందుకు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అనుమానం మీకు? దీనిలో ఉన్న అధికారి ఒక్కొక్కరి 2-3 పిల్లలు ఉన్న అధికారం ఉందని చెప్తాను మీడియా ద్వారా. వాళ్ళు పిచ్చి మదవ పిచ్చి ఉంటుంది కొందరికి, అచ్చబోతు ఆంబోతులాగా తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద. అలాంటి కేసీఆర్ అండదండలతోటి సామాజిక వర్గం చెందిన అధికారి సినిమాల్లోనూ కూడా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఇళ్లలో వచ్చి వాళ్ళు పర్సనల్ బెడ్రూమ్ సంభాషణలు విని వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు దుబ్బిండు. వాళ్ళ ప్రైవేట్ ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో ప్రశ్నలు. ఈ నీచ సంస్కృతి భారతదేశంలో ఏ అధికారులు, పోలీసు ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అంటే సల్యూట్ కొట్టేది, భారతదేశంలో నంబర్ 1 పోలీస్ అనేది. వీళ్ళు మొత్తం దిగజార్చే కార్యక్రమాలు చేసింది కాబట్టి వాళ్ళ వాల్యూ లేకుండా ఉంది. అనేక అంశాలు దీంట్లో ప్రస్తావించారు డీజీపీ గారికి. మీరు ప్రధానంగా దేనిపైన డిమాండ్ చేస్తే దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలన్నీ బయటకు వస్తాయి అనుకుంటున్నారు? ఆ రోజు అధికారంలో ఉన్న టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వము అప్రజాస్వామికంగా ప్రతిపక్ష నాయకులు, వ్యాపారస్తులు, పుర ప్రముఖుల యొక్క ఫోన్లను ట్యాప్ చేసింది. అది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. అది ప్రైవేటు వ్యక్తుల సంభాషణను వినే అధికారం, వ్యక్తుల స్వేచ్ఛను హరించే అధికారం ఏ పార్టీ, ఏ ప్రభుత్వానికి ఉండదు. కేవలం నిఘా వ్యవస్థ అనేది అరాచక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు, ఏమైనా మనకు నష్టం జరిగించే వాళ్ళ మీద, వాళ్ళ కదలికల మీద నిఘా ఉంచి దానికోసం ఉపయోగించాల్సిన ఈ ట్యాపింగ్ వ్యవస్థను ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం కోసం ఉపయోగించడం చాలా దురదృష్టకరమైన సంఘటన. వాళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దురాక్రమాలన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వాళ్ళకు శిక్ష తప్పదు ప్రజాక్షేత్రంలో. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్నది ప్రభుత్వాన్ని సుపరిపాలన అందించడానికి ప్రజలు ఎన్నుకున్నారు. నువ్వు దాన్ని పక్కకు పెట్టి ఈయనేం చేస్తుండో ఆయనేం చేస్తుండని వారి యొక్క వ్యక్తిగత జీవితాలకు తొంగి చూడడం ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో. కాబట్టి మేమేమంటున్నామంటే ఇవన్నీ ముందుకు బయటకు వచ్చినాయి కాబట్టి వీటి మీద సమగ్ర విచారణ జరిపించి వాళ్ళు శిక్షార్హులు కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఇలా రాష్ట్ర డీజీపీ రవిగుప్తా గారు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కేటీ రామారావు కూడా ఒక అడుగు ముందుకేసి అవును మేము ట్యాపింగ్ చేసినాం ఒప్పుకున్నాడు. ఆయన ట్యాపింగ్ చేసే అధికారం వారికి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. దాన్ని ఒకవేళ ఒక వ్యక్తి యొక్క
టెలిఫోన్ ట్యాప్ చేయాలంటే చాలా నిబంధనలు ఉంటాయి. నిబంధనలకు లోబడి వీళ్ళు చేయాల్సింది వదిలేసి అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరించి వాళ్ళు చాలా తప్పు చేశారు కాబట్టి వాళ్ళకు శిక్ష పడాలి. కాబట్టి వాటి మీద సమగ్ర విచారణ జరిపించి ప్రజలకు ఏదైతే వాళ్ళు చేసిన అన్యాయాలను వివరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి సమగ్ర విచారణ చేసి వారి మీద చర్య తీసుకోవాలని మేము డీజీపీ గారికి పోలీసులు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ డేటా అంతా కూడా చివరికి ఎవరు చేరువేసి ఉండొచ్చు వీళ్ళు అంటే ఇది ప్రభుత్వ పెద్దలకి ఆనాడు అధికారంలో ముఖ్యమంత్రికి అయితేనేమి ఆయన మన కేటీఆర్కి హరీష్ రావుకు మళ్ళీ ఒకరిద్దరు ఎమ్మెల్సీలకు కూడా ఇచ్చినట్టు మాకు సమాచారం తెలుస్తూ ఉన్నది. ఇది వారికి ఇవ్వాల్సిన బాధ్యత లేదు, అయినా వీళ్ళు ఇచ్చిందంటే అది అధికార దుర్వినియోగమే. కాబట్టి ఖచ్చితంగా టెలిఫోన్ ట్యాపింగ్ యాక్ట్ కింద వీళ్ళందరినీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు డీజీపీ గారిని కోరడం జరిగింది. కాంగ్రెస్ ఒక పక్క ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. రాజ్యాంగంలో ఎవరి ఫోన్లు ఏ వ్యక్తుల స్వేచ్ఛను హరించకూడదు, వాళ్లకు ఇబ్బంది కలగజేయకూడదు. ఈ రకంగా చేపట్టినటువంటి గత ప్రభుత్వ పాలకుల నాయకుల పేర్లను కూడా బయటపెట్టాలి, వారిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయాలి. ఎవరైతే పోలీస్ అధికారులు ఇదే పనిగా ఇన్ని రోజుల పాటు డ్యూటీ చేశారో వాళ్ళందరి చిట్టా కూడా బయటపెట్టాలనేది మాత్రమే ప్రత్యేకంగా డీజీపీకి ఫిర్యాదు చేసి దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి డిమాండ్. కెమెరా పర్సన్ తేజాతో